పట్నం రైతు మిత్రులకు స్వాగతం. తోటను సాగు చేస్తూ మన మనసులు బాగు చేసుకుందాం. ఒక చిన్న మంచి మాట, ఇతరులని చూసి మనం అసూయపడుతున్నామంటే వారికన్నా మనం తక్కువ ఉన్నామని ఒప్పుకుని బాధపడుతున్నామని అర్థం. కాబట్టి ఫ్రెండ్స్, ఇతరుల గురించి ఆలోచించడం కన్నా మన గురించి మనం ఆలోచించుకుంటే ఎంతో మేలు. చూశారు కదండి, ఒకే ఒక్క ముల్లంగిని మనం హార్వెస్ట్ చేసాము. ఈరోజు ఈ వీడియోలో మనం టమాటా కాయలుగా తయారైన తర్వాత దానికి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని, వాటిని ఎలా మనం రెక్టిఫై చేసుకోవాలి, ఇటువంటి విషయాల్ని తెలుసుకుందాం. ఇక మనం ప్రీవియస్ వీడియోలో ఈ డెకరేటివ్ ప్లాంట్ని ఏమని పిలుస్తారు అన్న ప్రశ్నకు అంతోరియం అంటూ సమాధానం ఇచ్చిన అందరికీ, మరియు అన్ని వీడియోస్ చూస్తూ కామెంట్ చేస్తున్న వెంకటలక్ష్మి గారు, ప్రణీత, విజయ నిర్మల, మన్నం జానమ్మ, శాంభవి, హేమంత్ చెర్రీ, పద్మ ధర్మారావు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, తెహరా బేగం మరియు జీలానీ అజీం అందరికీ ధన్యవాదాలు. ఇక ఈ వీడియోలో ప్రశ్న, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అందమైన ఫ్లవర్ ప్లాంట్ నేమ్ ఏంటి? ఇక ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? టమాటాలు చాలా బాగా కాస్తున్నాయండి, కానీ ఈ టమాటాకి కింద చూడండి ఈ విధంగా నల్లగా బ్రౌన్గా అవుతున్నటువంటి దీన్ని బ్లోజమ్ ఎండ్ రాట్ లేదా కాయకుళ్ళు తెగులు అంటాం. ఇటువంటి పరిస్థితిని మరీ ముఖ్యంగా మనం టమాటాలోనే ఎక్కువగా గమనించవచ్చు. ఒక చెట్టుకి ఎన్ని కాయలున్నా అన్ని కాయలకి కూడా ఇటువంటి పరిస్థితి రావాలని లేదు, కేవలం కొన్ని మాత్రమే ఈ విధంగా వస్తాయి. ఇది ఎటువంటి డిసీజ్ కాదు, అలాగే పెస్ట్ అటాక్ కూడా కాదు. మరి ఇలాగ అవటానికి రీజన్ ఏంటి? ఇది వచ్చింది అంటే ఆ కాయ మనం యూజ్ చేసుకోలేమన్నట్టే. కాబట్టి ఇవి ఇలా అవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, చాలా ప్రధానమైనది, చాలా సింపుల్గా చెప్పుకోదగ్గది ఏంటంటే, ఒక క్రమబద్ధమైనటువంటి వాటరింగ్ చేయకపోవటం, అంటే ఇన్కన్సిస్టెన్సీ ఇన్ వాటరింగ్. టమాటా ప్లాంట్ చుట్టూ ఉన్నటువంటి సాయిల్లో వేడి ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. ఎప్పుడు తేమగా చల్లగా ఉండాలి. ఈ విధంగా మనం సాయిల్ని గమనించుకుంటూ వాటరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఏమాత్రం తేడా వచ్చినా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే విధంగా చిన్న చిన్న డాట్స్ తోటి స్టార్ట్ అయ్యి బ్రౌన్గా, తర్వాత బ్లాక్గా ఆ కాయంతా కూడా పాడైపోతుంది. ఇక మరొక కారణం కాల్షియం లోపం. టమాటా మొక్కలకు తగినంత కాల్షియం లేకుండా ఉంటే ఇదే విధంగా తయారవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి టమాటా ప్లాంట్ పాట్లో ఒక బంతి మొక్కను పెట్టాం. ఇది నెమటోడ్స్ రాకుండా కాపాడుతుంది. అలాగే టమాటా చెట్టు పడిపోకుండా ఇటువంటి కర్రల్ని సపోర్ట్గా ఉంచాలి. కొంత హైట్ పెరిగిన తర్వాత వాటిని పైన ఏదో ఒక ఆధారం చేసుకొని పురికొస లేదా సుత్తిల్ తాడు లాంటి వాటితో ఈ విధంగా కట్టుకోవాలి. టమాటా మొక్కకి గనక ఈ విధంగా సపోర్ట్ ఇచ్చినట్టయితే మంచి దిగుబడి వస్తుంది. ఈ టమాటాలకి వచ్చేటువంటి ఎండ్ రాట్ రాకుండా ఉండాలంటే తగినంత కాల్షియం ఉండాలి. ఆ కాల్షియంని మనం ఏ విధంగా ఈ మొక్కలకి ఇవ్వాలో తెలుసుకోబోయే ముందు, ఇక్కడ ఈ టమాటా మొక్క చూడండి, దీన్ని మనం ఏ కుండీలోనూ పెట్టలేదు, ఒక పనికిరాని పడేసేటువంటి ఒక కవర్లో పెట్టాం. టమాటా క్రాప్ అనేది కేవలం 4 నెలల పంట మాత్రమే. కాబట్టి ఈ విధంగా మనం ఇటువంటి కవర్స్ని ఉపయోగించి కూడా మనం టమాటా ప్లాంట్స్ని పెట్టి, ఇందులో చూడండి 2 వచ్చాయి. ఒక దాని నుంచి ఆల్రెడీ మనకి గుత్తులు గుత్తులుగా టమాటాలు కూడా వచ్చాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చూడండి ఎన్ని టమాటాలు వచ్చాయో. కాబట్టి ఈ విధంగా కుండీ కంపల్సరీ కావాలి అన్నదేమీ లేదండి. ఈ విధంగా కవర్లో కూడా మనం పండించవచ్చు. కాబట్టి టమాటా మొక్కల కోసం మనం కుండీలని పెట్టి పెంచాల్సినటువంటి అవసరం లేదు. కుండీల యొక్క ఖర్చు తగ్గించుకోవచ్చు. ఈ విధంగా ఇటువంటి కవర్స్ ఏవైనా మనకు దొరికినట్లయితే ఈ కవర్స్లో పెట్టి మనం చక్కగా పండించుకోవచ్చు. కవర్ సైజ్ మాత్రం 8 to 10 kg ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక టమాటాకు వచ్చేటువంటి కాయకుళ్ళు ప్రాబ్లం ఏ విధంగా నివారించవచ్చో తెలుసుకుందాం. సాయిల్లో ఉన్నటువంటి pH లెవెల్స్ తేడా ఉండడం వల్ల ఈ విధంగా బ్లోజమ్ ఎండ్ రాట్ అనేది వస్తుంది. సాయిల్ యొక్క pHని ఇంక్రీజ్ చేసి ఎసిడిటీని తగ్గించేటువంటి లైమ్ ఫర్టిలైజర్ని ఉపయోగించవచ్చు. దీన్ని ఒక 10 grams లీటర్ వాటర్లో కలిపిపోయొచ్చు లేదా చల్లొచ్చు. ఇక రెండవ పద్ధతి, మన ఇంట్లో ఉన్నటువంటి వెనిగర్. 1 లీటర్ వాటర్లో 10 ml వెనిగర్ని పోసి ఆ నీటిని మొక్కలకు పోస్తే సరిపోతుంది. pH ఇన్బ్యాలెన్స్ని కరెక్ట్ చేయడంలో వెనిగర్ చాలా ఉపయోగపడుతుంది. ఇక ఈ ఎండ్ రాట్ తగ్గించడంలో కాల్షియం చాలా తక్కువగా ఉండడం అని గమనించాం. కాబట్టి ఈ కాల్షియం ఎక్కువగా ఉండేటువంటి ఎగ్షెల్స్ని ఉపయోగించి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఎగ్షెల్స్ని తీసుకొని ఎండలో బాగా ఆరనివ్వాలి. తర్వాత వీటన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ముక్కల్ని గ్రైండ్ చేయాలి లేదా రోట్లో బాగా దంచుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పొడిని మొక్క చుట్టూ ఉన్నటువంటి సాయిల్లో చల్లాలి.
ఒకవేళ ఇలా చేయడం వీలు కానప్పుడు కనీసం ఎగ్షెల్స్ని చిదిపేసి మొక్క చుట్టూ ఉన్నటువంటి సాయిల్లో పెట్టాలి. కనీసం 1 ఇంచు కిందకి దిగే విధంగా దూర్చి ఆ పైన మట్టిని చల్లుకోవాలి. ఇక చివరిగా ఫాస్ఫరస్ మరియు కాల్షియం అధికంగా ఉండేటువంటి బోన్ మీల్ని మొక్కలకు వేయడం వల్ల కూడా ఇది రాకుండా నివారించవచ్చు. ఈ లైమ్ ఫర్టిలైజర్ కానీ లేదా బోన్ మీల్ ఎవరికైనా అవసరమైతే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, వాటి నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి మరిన్ని లేటెస్ట్ గార్డెనింగ్ అప్డేట్స్ని పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.